కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున నిర్వహించబోయే తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి ఉద్యమకారులందరూ తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నగర అధ్యక్షుడు గోడిసల రమేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యాచరణ రూపొందించాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక కమిటీ వేసి ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి దిశగా కృషి చేస్తుందని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆదివారం రోజున జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్లో జరిగే సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొదటగా తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి ర్యాలీ ప్రారంభించి ఫిలిం భవన్కు చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ ఫోరం సభ్యులు, పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఎల్లుండి ఆదివారం రోజు మన తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నుండి మన కలెక్టరేట్ దగ్గర ఉన్న మన ఫిలిం భవన్ వరకు ర్యాలీ చేయాలని, అయితే ఈ సందర్భంగా మనకు హైకోర్టు ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మనకు ఉద్యమకారులకు సహకరించాలని, వాళ్ళ కోరికలు నెరవేర్చాలనే ఉద్దేశంతో వాళ్ళ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అండగా నిలిచి దీనికి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి మన ఈ తీర్మానాన్ని హైకోర్టు తీసుకున్న తీర్మానాన్ని ఒప్పుకొని మనకు కమిటీ వేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఉద్యమకారులందరూ కూడా సమావేశం జరగడం కోసం మనం ఫిలిం భవన్ నిర్ణయం తీసుకున్నాం. అట్లనే తెలంగాణ ఉద్యమకారుల ఆశాభావం, ముఖ్యంగా మన అమరవీరుల స్థూపం దగ్గర నుంచి మనం ర్యాలీ తీయాలని అందరి కోరిక ప్రకారంగా ర్యాలీ తీస్తున్నాం. ఈ సందర్భంగా మనకు సుమారుగా 300 నుంచి 400 మంది తెలంగాణ ఉద్యమకారులు ర్యాలీలో పాల్గొని అట్లనే మనకు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని ఉమ్మడి జిల్లాల కన్వీనర్లను, జిల్లా అధ్యక్షులను కోరుతున్నాం. ఇది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, ఉద్యమకారులకు ప్రత్యేకంగా కోరుతూ, అట్లనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కమిటీ వేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత మా మంత్రులకు, తర్వాత మా పిసిసి అధ్యక్షుల వారికి ఈ సమావేశం ద్వారా వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ మాకు సహకరించాలి. తర్వాత మా ఉద్యమకారులను సంక్షేమం చూసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయం తీసుకున్న సందర్భంగా మా ఉద్యమకారుల సంక్షేమ సంఘం కరీంనగర్ నుండి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రెస్ మిత్రులకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము. నా పేరు సంజీవరెడ్డి. నేను తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడిని. మేము తెలంగాణ ఉద్యమకారులం ఈ మధ్యలోనే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక నిజామాబాద్లో ఒక ప్రెస్ మీట్ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు మేము గుర్తించవలసింది ఉంది, ఈ మంత్ లోపలనే వాళ్ళకు ఒక తీపి కబురు, ఒక కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు అదేవిధంగా హైకోర్టులో కూడా తెలంగాణ ఉద్యమకారులను 8 వారాల లోపు ఇంటి స్థలాలు, అదేవిధంగా పింఛను, అదేవిధంగా ఇతర సమస్యలు కూడా తప్పకుండా కూడా నెరవేర్చాలని కూడా హైకోర్టు చెప్పిన సందర్భంగా, అయితే ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉద్యమకారులందరం కూడా సమావేశమై ఎల్లుండి జరిగే అమరవీరుల స్థూపం నుండి కలెక్టరేట్ దగ్గర ఫిలిం భవన్ వరకు ఒక ర్యాలీగా వచ్చి, ఈ సందర్భంగా ఎందుకంటే ఒక తీపి కబురు, 8 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ పోరాటాలు చేసినాం కాబట్టి
ఎందుకంటే ఈ మంత్లో తప్పకుండా కోదండరాం సార్ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ కమిటీ ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారులకు మా జిల్లా నుంచి ఒక పిలిపిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా తెలంగాణ సాధన కొరకు తెలంగాణ ఆంధ్ర పాలకుల మెడలు వంచి ఏ విధంగా మీరు పోరాటం చేసిరో మనందరికీ తెలుసు, ఏ విధంగా నష్టపోయారో తెలుసు. ఎందుకంటే శుభసూచకం మీరు పోరాటం చేసి అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనందరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏ విధంగా పోరాటం చేసినామో మనందరం కూడా ఇది బాధ్యత అనుకొని మనందరం కూడా ఆదివారం జరిగే సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు తప్పకుండా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కూడా తప్పకుండా వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఫౌండర్ మన సీనన్న ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి మీ అందరం కూడా ఇప్పుడు ఒక నిర్ణయం కూడా తీసుకున్న జరిగింది. ఎందుకంటే శుభసూచం తెలంగాణ ఉద్యమకారులారా, మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారులారా, ఎందుకంటే మనం పోరాడితే పోయేది లేదు. ఒక సామెత అన్నట్టు బానిస సంఖ్యలు తప్ప, ఎందుకంటే మనకు అయినప్పుడు మాత్రమే పోరాటం చేయాలి. మనం ఎక్కడనైతే మనం కొట్లాడితే వస్తుందో, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ముచ్చట చెప్పింది తెలంగాణ ఉద్యమకారులకు. కాబట్టి మనందరం ఐక్యతతో ఉండి ఎవరు ఏ పార్టీలు ఉన్నా కూడా రేపు ఆదివారం జరిగే సమావేశానికి మాత్రం విధిగా ఎన్ని పనులు ఉన్నా కూడా వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. మిత్రులకు నమస్తే, ఉద్యమ అభినందనాలు. ఈ ఆదివారం రోజు జరిగే కార్యక్రమానికి అమరవీరుల స్థూపం నుండి ఫిలిం భవన్ వరకు జరిగే ర్యాలీకి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అతనితో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారులందరూ అత్యధిక సంఖ్యలో వచ్చేసి ఏ సంఘాల్లో ఉన్న ఉద్యమకారులందరూ ఒకటే కాబట్టి ఉద్యమకారులందరూ ఆ పార్టీలకు అత్యధికంగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.